అరే వదిలేసేరా, ఈమెతో ఏం మాట్లాడినా వేస్ట్. ఓ పద్ధతి లేదు, పాడు లేదు ఈ పిల్లకి. మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగానే మాట్లాడతాను. ఏ నోర్మయ్ నాన్నా, చిన్న పెద్ద లేకుండా ఏంటో మాటలు? తన్నని ఏం లాభం? పెంచిన వాళ్ళ అమ్మ నాన్న పెంపకాన్ని అనాలి. మా పేరెంట్స్కి మీరేం పేరెంటింగ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేహా, ఇంకొక మాట మాట్లాడితే బాగుండదు. లేకపోతే ఏంటి? నన్నేమనంటే ఊరుకుంటా, మా అమ్మ నాన్న అంటే మాత్రం ఊరుకోను. ఏంటమ్మా, అయినా నువ్విలా ఉంటే పద్ధతి పాడు లేకుండా అనేది మీ అమ్మ నాన్న పెంపకాన్నే, బొత్తిగా భయం భక్తి లేకుండా. అత్తయ్య, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మా పేరెంట్స్ని తీసుకురావద్దు, బాగోదు. నేహా, వద్దు నాన్న. చాలా ఎక్కువ చేస్తున్నావు, చాలా ఓవర్ చేస్తున్నావు. చూస్తున్నా అప్పటి నుండి. నేను ఓవర్ చేస్తున్నానా? మీ అమ్మ చేసేది కరెక్ట్గా ఉందా? చాలా పే మాటికి మాట ఎదురు చెప్తున్నావు. నా నోరు మూయించడం కాదు, మీ అమ్మ నోరు మూయించు. ఏమన్నావు? మీ అమ్మ నోరు మూయించు. అరే చెయ్యెందుకురా చేసుకున్నావు? నన్నే కొడతావా? ఇంతకింత అనుభవిస్తావు. పోవే. అరే ఏంట్రా ఇది? పోనీమా, ఊరుకునే కొద్ది రెచ్చిపోతుంది. అరే వెళ్ళిపోతుందిరా, వెళ్ళా. పోనీలేమ్మా, వెళ్ళరా. చూసుకున్నాలే. అమ్మా చెప్పు. నేహాతో మాట్లాడావా? లేదమ్మా చెప్పు. వాళ్ళమ్మ నాకు కాల్ చేసింది. ఏంటంట? అదేరా, తప్పైపోయింది, మేమింటికి వస్తున్నాం, ఈ ఒక్కసారికి క్షమించండి అంటుంది. మరి నేహానే ఫోన్ చేసి నాకు సారీ చెప్పచ్చు కదా, అంత పొగరా? రేయ్, ఇప్పుడు ఈగోలకి పోకుండా ఇంటికి వెళ్ళి తనని తీసుకొనిరా, అర్థమైందా? నువ్వేంటమ్మా నన్ను వెళ్ళమంటున్నావు? నేను వెళ్ళను. రేయ్, వాళ్ళింకా తప్పైపోయిందని సారీ కూడా చెప్పారు. ఇంటికి వస్తామంటున్నారు కదా, ఇక్కడికొస్తే మీ నాన్నకు తెలుస్తుంది, పెద్ద రచ్చ అవుతుంది. అంత సీన్ చేయకు, మూసుకొని వాళ్ళింటికి వెళ్ళు. అమ్మ తను తప్పు చేసింది, తను నన్ను సారీ అడగలేదు, నువ్వు నన్ను వెళ్ళమంటావేంటి? రేయ్, నిన్నెవడ్రా చేసుకోమన్నాడు? నీ తప్పు కూడా ఉంది. నువ్విలానే ఉంటే పెద్ద గొడవలవుతాయి. ఏమో అమ్మా. ఏమో అమ్మా అంటావేంట్రా? తను నాకు కాల్ చేయకుండా నేనే వెళ్తే నేను చులకనైపోతాను. తను కాల్ చేస్తే నువ్వు తిడతావేమోనని భయపడుతుందంటరా. ఏమో నీ ఇష్టం, వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. సరేలే వెళ్తా. త్వరగా వెళ్ళు. బాయ్. బట్టలు తీయమన్నా తీసావా? తీలేదు. అబ్బాబ్బా, బయట వర్షం పడుతుంది కదా, ఈ పాటు తడిచిపోయింటే కదా బట్టలు. అబ్బా, నేను వేరే వర్క్లో ఉన్నామా. ఏం వర్క్లోనే? ఎప్పుడు చూసిన ఫోన్లోనే ఉంటా. ఏముందా ఫోన్లో? చిచ్చి కర్మ. బాగున్నావు బాబు? బాగున్నా. అయ్యో, అలా తడిచిపోయారే, రండి లోపలికి. నేహా కూర్చో బాబు, అల్లుడు గారికి కాఫీ పెట్టు. వద్దొద్దు, నీతో కొంచెం మాట్లాడాలి. నేహా కూర్చో. పోనీలే అత్తయ్య, తనకిష్టం లేకపోతే వదిలేండి, బలవంతమేం లేదు. ఎవరు పడతారమ్మా? రోజు ఏదో ఒక రకంగా మాటలంటూనే ఉంటారు. అది సరిపోదన్నట్టు నన్ను కొట్టారు కూడా. తిట్లు తింటూ ఇలా కొట్టించుకోవడానికా మీరు నాకు పెళ్లి చేసింది? అత్తయ్య, మీరు చిన్నప్పటి నుంచి తిట్టకుండా కొట్టకుండా పెంచారా? నేను రోజు ఏదో తిడుతూనే ఉంటాను బాబు. అన్నీ నేర్చుకోవాలి, పద్ధతిగా ఉండాలి. కొట్టడమైతే ఒక వయసు వచ్చాకే మానేశాం. సరే అత్తయ్య, నేను కొట్టడం తప్పే. ఆ సిచ్యువేషన్లో మాటికి మాట పెరుగుతూనే పోతుంది. ఆ హీట్ మూమెంట్లో ఏం జరుగుతుందో తెలియక నాకే తెలియకుండా కొట్టేశాను. అయ్యో, మీరు కొట్టారని చెప్పట్లేదు బాబు, మేమెలా పద్ధతిగా పెంచామో చెప్తున్నా. అమ్మా, నాకు మర్యాద లేని చోట నేను ఉండలేను. నేహా, నేను నీకు మర్యాద ఇవ్వకుండా ఎప్పుడూ లేను. ఆ విషయం నీకు కూడా తెలుసు. నువ్వు కాదు, మీ అమ్మ.
నేహా, తప్పు. మీ అమ్మ అని అలా మాట్లాడకూడదు. అదే అత్తయ్య. చూడండి అత్తయ్య, ఇలా వేర్వేరు చేసి మాట్లాడుతుంది కాబట్టే ఇన్ని గొడవలు వస్తున్నాయి. నేహా, ఇంకైపోయిందేదో అయిపోయింది. ఇలా గొడవ పెంచుకుంటూ పోతే తగాద పెరుగుతుందే గాని తగ్గుతుందా? ఇలాగే అత్తయ్య, ప్రతి గొడవ పెద్ద చేస్తుంది కానీ సైలెంట్గా ఉందామని మాత్రం లేదు. ఏ మీరు ఉండొచ్చుగా గొడవ పెద్దది కాకుండా చేయడానికి. నేహా, ఇంకాపు. కలిసుండేది మీ ఇద్దరు. ఒకసారి మీ ఇద్దరు కూర్చుని డిసైడ్ చేసుకోండి. తర్వాత మీ ఇష్టం. నేహా, చూడు నేహా, మన పెళ్ళై 6 months అవుతుంది. నా వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డావా? నేనేమన్నా అన్నానా? లేదు. పెళ్ళైన కొత్తలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, కానీ అవి సాల్వ్ చేసుకుని మనం హ్యాపీగా ఉన్నాం కదా. అప్పుడు వేరు. కానీ ఇప్పుడు నన్ను కొట్టావు కళ్యాణ్, ఇంక నాకు మర్యాద ఎక్కడుంది? నువ్వు ఇలా మొండిగా ఉంటే నేను ఏం చేయలేను. నా సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు కదా. నాకే తెలియకుండా కొట్టేశాను. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఇప్పటి నుంచి నేనేమన్ను. అయినా ఇందులో అందరి మిస్టేక్స్ ఉన్నాయి. నువ్వంటే ఇష్టం కాబట్టి నేనే వచ్చి సారీ చెప్తున్నా. నేనంటే ఇష్టం ఉంటే నన్ను క్షమించి నాతో రా. నేను కూడా సారీ. నేనే కొంచెం తగ్గుండాల్సింది. బా, నేహ వర్క్లో ఉన్నా, డిస్టర్బ్ చేయకు. వర్క్ ఉందని చెప్పాను కదా, డిస్టర్బ్ చేయకు. చేతి చెప్తానే సంగతి. ఎప్పుడు వర్కేనా? నేహ, వర్క్ ఉంది, అర్థం చేసుకో. ఇరిటేట్ చేయకు. ఛీ, అన్రొమాంటిక్ ఫెలో. ఆ పిల్ల చూస్తే రాత్రి పగలు ఏసీ వేసుకుని గదిలోనే ఉంటది. కనీసం బయటకు కూడా రాదు. ఎలా? ఈ పిల్లకి ఏ పని చేత కాదు. గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి. అసలు ఏంటి పిల్ల? అసలు శుభ్రతే లేదు. ఏంటో పొద్దస్తమాను ఆ గదిలోనే ఉంటది. నిమిషం కూడా బయటికి రాదు. ఎందుకు అలా ఉన్నావు? నాకు అత్తయ్య అన్న మాటలే గుర్తొస్తున్నాయి. నువ్వు ఇంకా వదిలేవా? అయిపోయింది కదా. అలా అని కాదు, నాకెందుకో చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బందా? ఎందుకు? నాకెందుకో
ఊరికే ఇంట్లో తిని కూర్చుంటున్నా అన్న ఫీలింగ్ వస్తుంది. అలా ఎందుకు అనుకుంటున్నావు? లేదు కళ్యాణ్, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను బాగానే చదువుకున్నాను కదా, నాకు ఈ సొసైటీలో రెస్పెక్ట్ఫుల్గా బతకాలని ఉంటుంది. అబ్బో, మరేం చేద్దాం అనుకుంటున్నావు? అది జాబ్ లాంటిది కాకుండా వేరే ఏదైనా చేయాలని ఉంది. జాబ్ లాంటివి కాకుండా ఇంకేం చేస్తావు? జాబ్ కాకుండా అంటే బిజినెసే. బిజినెసా? ఎందుకంత షాక్ అవుతున్నావు? అవసరమా? బిజినెస్ ఏమైనా ఈజీయా? ఏం తెలుసుకోకుండా చేస్తే చాలా రిస్క్ అయిపోతుందేమో. అలా కాదు, బాగా తెలుసుకొని బాగా స్టడీ చేశాకే చేయాలనుకున్నా. అది రెస్పెక్ట్కి సంబంధించిన విషయం కదా, అంత నార్మల్గా అయితే ఉండదు. జాగ్రత్తగా చూసుకుంటా. సూపర్. ఇంతకీ ఏ బిజినెస్ చెప్పలేదు? బొటిక్ అనుకుంటున్నా. నైస్ నైస్, నీకు బాగా సెట్ అవుతుంది. ఎంత అవ్వచ్చు? ఎంతైనా సరే నీ దగ్గర మాత్రం తీసుకోను. ఎందుకు? అది మళ్ళీ అత్తయ్యకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. నువ్వు అసలు వదలవా? అలా అని కాదు, నా దగ్గర కొన్ని సేవింగ్స్ ఉన్నాయి. ఇంకా అవసరమైతే నాన్నని అడుగుతాను, లేదంటే ఇన్వెస్టర్ని వెతుకుంటా. నా డిజైన్స్ ఉన్నాయి కదా, అవి చూపిస్తాను. నా దగ్గర ఆల్రెడీ కొన్ని లోన్స్ కూడా ఉన్నాయి, వాటితో మేనేజ్ చేస్తాను. నిన్ను ఇబ్బంది పెట్టాలని లేదు. సరే, నీ ఇష్టం. ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడైనా నవ్వు. ఇంకా మారవారా? కాలేజ్ డేస్ నుంచి స్టఫే తింటున్నావు కదరా, ఇంకా మందు ఎప్పుడు తాగుతావురా? ఏమోరా, నాకున్న పంచాయతీలకి మీరు టైం చేసిన తాయిసలా ఉన్నా. అవునులే, ఇంకా 1 year అయితే తాగుతావు. రే, నీకేమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు. అరే చెప్పరా, పెద్ద సీన్ చేస్తున్నావు. ఇక్కడ అందరూ పిల్లలకి బాధ్యతలమే. చెప్పేమైందో? నా వైఫ్ ప్రెగ్నెంట్ రా. మంచి విషయమే కదరా, దానికెందుకు బాధపడతావు? కానీ నా వల్ల కాలేదురా. అది నీకెలా తెలుసురా? మా వైఫ్ తన ఫ్రెండ్ ప్రతాప్తో కలిసి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తానంటే సరే అని ఒప్పుకున్నా, దాని మీద నమ్మకంతో. మెల్లగా బిజినెస్ డెవలప్ అయ్యే కొద్దీ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా పెరిగింది. నేను నా వర్క్లో బిజీగా ఉండడంతో మా మధ్య గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో వాళ్ళు ఫిజికల్ అయిపోయారు. అదెలా తెలుసు నీకు? మేమొక 3 నెలలు మేము బిజీగా ఉండే కదా, మా మధ్య ఏం కాలేదురా. ఏం రమ్యానా? మీరిద్దరు బాగా కలిసి ఉండాలి కదరా. నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు అసలు. ఈ కాలంలో ఎవరెప్పుడు కనెక్ట్ అవుతారో అది ఎక్కడి వరకు దారి తీస్తుందో ఎవరని చెప్పలేంరా. అయినా అంతా నా తప్పేలే. నా వైఫే కదా అని ఘోరంగా నమ్మి వాళ్ళ ఫ్రెండే కదా, మహా అయితే వాంతో ఏం చేస్తుంది, బిజినెస్ చేస్తుంది అనుకున్నా. అందుకే అలౌ చేశాను తప్ప ఇంతవరకు వస్తుంది అనుకోలేదురా. నేహా, నేహా, కీ ఇక్కడే ఉంది కదా, బయటేం చేస్తున్నావు? కీ సంగతి పక్కన పెట్టు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళావు? ఉండు చెప్తాను. అడిగేది నిన్నే, ఎక్కడికి వెళ్ళావు? అబ్బా ఉండు చెప్తాను. నేహా, అడిగేది నిన్నే, ఎక్కడికి వెళ్ళావు? చెప్తానే. నాకొద్దు, నువ్వు తాగేసి పెట్టు. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? నేహా, ఎక్కడికి వెళ్ళావు? చెప్తాను ప్లీజ్. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? బొటిక్ స్టార్ట్ చేస్తున్నాను కదా, ఆ. దానికి ఇన్వెస్టర్ దొరికారు. తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ఎవరు? గీత ఉంది కదా. గీతానా? గీత వాళ్ళ అన్నయ్య, అదే ప్రకాష్. ప్రకాశా? ప్రకాషే. తనకి నా వర్క్ నచ్చి తను ఎప్పటినుంచో బిజినెస్లోనే ఉన్నాడు కదా, అందుకే తనే మొత్తం ఇన్వెస్ట్ చేస్తా అన్నాడు.
ఇలాంటిది ఏదో జరుగుతుందని ఊహిస్తూనే ఉన్నా. ఇప్పుడేమైంది? నీకు తప్పుడు ఆలోచనలుంటే నువ్వు మారాలి. నాకు తప్పుడు ఆలోచన ఉందా? నాకు తప్పుడు ఆలోచన ఉందా? ఒకడొక అమ్మాయిని టచ్ చేస్తే ఈజీగా కనబెడతారు కదా, అలాంటిది వాడిని నిన్ను హక్ చేసుకుని నడుము ముట్టుకుంటున్నాడు. ఆ మాత్రం గ్రహించలేవా? లేదా ఇన్వెస్ట్ అని చెప్పి పర్లేదని లైట్ తీసుకున్నావా? ఏయ్, నువ్వు మనిషివేనా? ఏం మాట్లాడుతున్నావు?